మేయర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవి. 10 మందిని గుంపుగా వేసుకొచ్చి అన్ని ఆమోదించామని చెప్పి వెళ్లిపోవడం దుర్మార్గమైన చర్య అంటూ ఆమె మండిపడ్డారు. రైట్, తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి కడప కార్పొరేషన్ నుంచి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, అక్షయ, ఉదయం నుంచి జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాబసగా జరిగింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత సమావేశాన్ని అర్ధగంట పాటు మేయర్ సురేష్ బాబు వాయిదా వేశారు. వాయిదా అనంతరం 3 గంటలకు మున్సిపల్ సమావేశం మరొకసారి ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి 5 నిమిషాలలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ వాగ్వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. అటు ఎమ్మెల్యేకి మేయర్కి మధ్య వివాదం అనేటువంటి తారాస్థాయికి చేరుకోవడంతో అటు వైసీపీ అండ్ టీడీపీ కార్పొరేటర్ల సైతం భారీ స్థాయిలో కేకలు వేశారు. ఈ సందర్భంగా మేయర్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఏవైతే అజెండాలో ఉన్నటువంటి 54 అంశాలను కూడా పూర్తిగా ఆమోదించాము అంటూ ఒక్కసారిగా ఆ ఆమోదం తెలిపామని చెప్పాడు. అయితే కాకపోతే ఈ అంశం పైన కడప ఎమ్మెల్యే మాధవి సైతం తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చట్ట విరుద్ధము, ఎందుకంటే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, ఇక్కడ ఎటువంటి అంశాలను చర్చించకుండా ఒక్కసారి ఏకతాటిగా మేము ఆమోదించామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా మేయర్ నియంత పోకడుగా వ్యవహరిస్తున్నాడు, ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తూ వచ్చారు. అందుకోసం ఈ యొక్క సమావేశంలో తాము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మేయర్ వెళ్ళిపోయాడు. అంతేకాకుండా సమావేశానికి వచ్చేటప్పుడు ఒక్కసారిగా మందిని వేసుకుని ఈ యొక్క సమావేశంలోకి వచ్చారు. వచ్చినటువంటి తర్వాత మేము ఏవైతే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నామో, అంటే కడప కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజా సమస్యలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, వాటికి ఏంటి కూడా సమాధానం అనేది వాళ్ళు ఇవ్వకుండా ఒక్కసారిగా ఈ సమావేశాన్ని తాము బాయ్కాట్ చేసి వెళ్ళిపోతున్నటువంటి అనే అంశం పైన ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ యొక్క సమావేశంలో ఏదైతే అంశాలు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా కార్పొరేటర్ల మధ్య చర్చించాలి, అజెండా చర్చించిన తర్వాతనే ఆమోదించాలి, ఏకపక్షంగా మేము ఆమోదించామనేటువంటి అంశం పైన మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పి అంటూ వచ్చారు. అయితే మనతో ఇక్కడ చూడడానికి ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు వాళ్ళు అర్ధంతరంగా వెళ్ళిపోయారు మేడం, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? నేను కార్పొరేషన్లో మాట్లాడకూడదు, నేను కిందికి వెళ్ళేసి మీట్ పెడతాను, అప్పుడు మాట్లాడతాం. నువ్వు మాట్లాడకూడదు, నేను వైలేట్ చేసినట్టుంటుంది రూల్స్, వద్దు. సో కార్పొరేషన్ తాను గౌరవిస్తున్నాను, ఇక్కడ నేను మాట్లాడడానికి అంత సభ్యతగా ఉండదు, వేదిక పైన మాత్రమే తాను ప్రసంగించాను, తాను చెప్పాల్సిన అభిప్రాయాన్ని కూడా చెప్తానని చెప్పి ఎమ్మెల్యే అంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరితో కూడా వారు కూర్చొని ఇక్కడ సమస్య చర్చిస్తున్నారు. ఎందుకంటే సమావేశం అనేటువంటిది అర్ధాంతరంగా ఆగిపోయింది కాబట్టి దీనిపై ఎటువంటి కార్యాచరణ చేయాలి, ప్రధానంగా ఈ అజెండాలో ఉన్నటువంటి అంశాలపైన మన యొక్క వాదన ఏంటి, ఇందులో ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయి అన్నటువంటి పూర్తి అంశాలను కూడా వాళ్ళు ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ వచ్చి ఉన్నారు. కానీ వైసీపీకి సంబంధించిన వారందరూ కూడా మేయర్ ఛాంబర్కి చేరుకున్నారు. అక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా ఆ యొక్క ఛాంబర్లో కూర్చొని ఆ యొక్క సమావేశం సంబంధించి అందరూ కూడా అక్కడ చర్చలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క మున్సిపల్ సమావేశానికి సంబంధించి హాజరైన ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో సో వారందరూ కూడా అటెండెన్స్ లో సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు కూడా ఆ అటెండెన్స్ కు సంబంధించి సంతకాలు కూడా జరగలేదు. అజెండా కాపీలు సైతం కార్పొరేటర్ల చేతి కూడా పంపలేదు. సో అయినప్పటికీ ఈ తతంగం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మేయర్ మాత్రం ఏకపక్షంగా అజెండాలో ఉన్నటువంటి 54 అంశాలను ఏకమాటతో అంటే ఏక వాక్యంతో ఆమోదించామని చెప్పి ఆ యొక్క వేదిక నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగిందని చెప్పవచ్చు. సౌజన్య, రమేష్, అసలు ఈ వాగ్వాదం, ఈ గందరగోళ పరిస్థితి నెలకొనడానికి కుర్చీయే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అక్షయ, మనం ప్రధానంగా తీసుకుంటే సాధారణంగా కౌన్సిల్ సమావేశంలో గత 15 సంవత్సరాలుగా వేదిక పైన మేయర్తో పాటు ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మినిస్టర్స్ ఎవరొచ్చినా కూడా వేదిక పైన కుర్చీలు వేస్తున్నటువంటి ఆనవాయితీ అయితే ఈ కడప కార్పొరేషన్ లో కొనసాగుతూ వస్తుంది. కానీ నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కడప కార్పొరేషన్ లో వేదిక పైన మేయర్కి తప్ప ఎవరికి కుర్చీలు వేయము అన్నటువంటి ఒక కొత్త పద్ధతికి తెరదీశారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ వివాదం అనేటువంటి కాస్తంత చెలరేగుతూ వస్తుంది. ఎందుకంటే గతంలో పాటించినటువంటి నియమాలను ఎందుకు అమలు చేయడం లేదు, ప్రజాస్వామ్యంలో మహిళలకు మీరు సరైనటువంటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు, కడప నుంచి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మాధవిరెడ్డికి కూర్చొని కూడా అడ్డుకోవడం కోసమే ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ కుర్చీలను తీసేశారు అంటూ టీడీపీ కార్పొరేటర్లు కూడా ఆరోపణ చేస్తూ వస్తున్నారు. అయితే మేము చట్ట ప్రకారమే వెళ్తూ ఉన్నాం, ఇక్కడ గతంలో వేసింది వాస్తవమే ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి మేము నియమాలను తప్పకుండా పాటిస్తామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ కుర్చీలో వివాదం అనేది కూడా ఇక్కడ ఈ యొక్క వివాదానికి కేంద్ర బిందువు అని కూడా చెప్పవచ్చు. అక్షయ, ఓకే రమేష్.
కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారు. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు మేయర్ సురేష్ బాబు. కడప కార్పొరేషన్ లో ఉదయం నుంచి సీటు ఫైట్ కొనసాగింది. మేయర్ సీటు పక్కనే కుర్చీ వేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే మాధవి డిమాండ్ చేశారు. దీన్ని వైసీపీ కార్పొరేటర్లు వ్యతిరేకించారు. దీంతో గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల నిరసనలతో కార్పొరేషన్ దద్దరిల్లింది. మధ్యాహ్నం తర్వాత సమావేశం మళ్లీ ప్రారంభమైన సీటు ఫైట్ కొనసాగడంతో వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. ముందర పోదు